వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై 10 టీవీ నిర్వహిస్తున్న బిగ్ కాన్క్లేవ్ రేవంత్ 365 కు తిరిగి స్వాగతం. ప్రస్తుతం చాలా అంశాలకు సంబంధించి కొద్దిసేపటి కిందటే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు, బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఛార్జ్ షీట్ సంబంధించి నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా వివరిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. కందులకు బోనస్, సోయాబీన్కు బోనస్, జొన్నలకు బోనస్, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకుకేమో మద్దతు ధర అని చెప్పింది. ఇది అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8. కానీ జరిగిందేంది? మక్కలు ఇడిచిపెట్టిండ్రు, కందులు ఇడిచిపెట్టిండ్రు, సోయాబీన్ ఇడిచిపెట్టిండ్రు, జొన్నలు ఇడిచిండ్రు. ఒక్క వరికి మాత్రమే బోనస్ అన్నారు. మళ్ళీ మెల్లగా ఏం చేసిండ్రు? ఆ వరిలో కూడా సన్నాలకే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. ఇది కదా కాంగ్రెస్ మోసం. అన్ని పంటలకు బోనస్ అని, వరికి మాత్రమే అని, ఆ వరిలో సన్నానికి మాత్రమే బోనస్ అని ఇవాళ బోనస్ విషయాన్ని బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే ఇవాళ వడ్లు అమ్ముకున్నారు. 300, 400కు తక్కువకు అమ్ముకున్నారు రైతులు. చాలా చోట్ల మరి 2300 రావాల్సిన వడ్లను 1900, 2000కే ఇవాళ రైతులు దళార్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ధాన్యం సగానికి పైగా దళార్ల పాలైపోయింది. వరంగల్ డిక్లరేషన్లో 9 హామీలు ఇచ్చారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీని, వరంగల్ డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన 9 హామీల్లో ఒక్క హామీ అయినా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ వచ్చి స్వయంగా విడుదల చేసిండు. 9 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో మీరు కూడా చూశారు. వ్యవసాయ కూలీలకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి బడ్జెట్లో 1600 కోట్లు పెట్టారు. బట్టి విక్రమార్క అసెంబ్లీలో చదివారు. బడ్జెట్లో వ్యవసాయ కూలీలకు ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏటా 12,000 రూపాయలు ఇస్తామని బట్టి విక్రమార్క గారు చదవగానే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జబ్బలు జరుచుకున్నారు, బల్లలు జరుచుకుంటూ కూర్చున్నారు. మరి ఏమై డిసెంబర్ అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. ఇక మిగిలింది 3 నెలలే. మరి ఎప్పుడు ఇస్తారు వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అని నేను అడుగుతా ఉన్నా. బడ్జెట్లో మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే అమలు చేయకపోతే బడ్జెట్లో పెట్టింది కూడా అమలు చేయలేదంటే మిమ్మల్ని ప్రజలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. వ్యవసాయ కూలీలకు మోసం, కౌలు రైతులకు మోసం, రైతులకు మోసం. కౌలు రైతులకు ఆ రోజు ఏమన్నారు? కౌలు రైతుకి ఇస్తాం, రైతుకు ఇస్తాం, రైతుకి ఇచ్చామని కౌలు రైతుకి ఎగ్గొట్టాం, కౌలు రైతుకి ఇచ్చామని రైతుకి ఎగ్గొట్టమన్నారు. ఇద్దరికి ఎగ్గొట్టారు. నా రైతుకి ఇయ్యలే, నా కౌలు రైతుకి ఇయ్యలే. ఎవరికి ఇయ్యలే రైతు మరి? ఇది జూటా మాటల కాంగ్రెస్. ఇకపోతే నిరుద్యోగులు, యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగుల రెక్కల కష్టంతో రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వీళ్ళు ఏం చేసింది ఆ రోజు? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి నమ్మించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం దొరికేదాకా 4,000 భృతి ఇస్తామని, పిల్లలకు పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తామని వాళ్ళను నమ్మించి, వాళ్లకు బస్సులు ఇచ్చి, ఊర్లలో తిప్పి, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిచ్చి నిరుద్యోగుల రెక్కల కష్టం మీద గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ అధికారంలోకి రాగానే ఆ నిరుద్యోగుల డొక్కల గుద్దిండు, నిరుద్యోగుల రెక్కలు విరిచిండు రేవంత్ రెడ్డి. ఒక్కటన్నా అమలు చేసినావా? పోటీ పరీక్షలకు ఫీజు లేకుండా చేస్తా అన్నావు, కానీ ముక్కు వింటి ఫీజు వసూలు చేసినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. నీ ఏడాది పాలనలో నువ్వు ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ 12,000, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు 6,000. మిగతాయన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, వాటికి మాత్రం కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఏవి 2 లక్షల ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా.
స్వయంగా ప్రియాంక గాంధీతో చెప్పించినావు 4,000 భృతి ఇస్తా అని చెప్పి. ఏది నీ 4,000 నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఫ్రంట్ పేజీలో యాడ్లు ఇచ్చిండ్రు, జాబ్ క్యాలెండర్ వేస్తామని. అసెంబ్లీలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, మీరు కూడా చూశారు. ఆ రోజు ఏం లేదు, అది జాబ్లెస్ క్యాలెండర్. అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది. ఆ జాబ్లెస్ క్యాలెండర్ని చూసి నిరుద్యోగులంతా కూడా నివ్వరబోయిన పరిస్థితి. ఆ రోజు మేము లేచి ఇదేం జాబ్ క్యాలెండర్, మాకు మైక్ ఇవ్వండి అంటే సభను వాయిదా వేసుకొని పారిపోయిండ్రు తప్ప కనీసం శాసనసభలో మైక్ కూడా ఇవ్వలేదు. ఈ జాబ్ క్యాలెండర్ ఎట్లుందంటే రాజుగారి దేవత వస్త్రాల వలె ఉంది. ఒక కాంగ్రెస్ వాళ్ళకే జాబులు కనబడుతున్నాయి తప్ప నిరుద్యోగులకు కనబడతలేవు, రాష్ట్ర ప్రజలకు ఆ జాబులు మాత్రం కనబడతలేవు. ఇక డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయమంటే నిరుద్యోగుల మీద లాఠీలు ప్రయోగించిండు. సరస్వతి నిలయమైన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ ప్రాంతాలు నిరుద్యోగుల ఆక్రందనలతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. జీవో 29 రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ వీపు విమానం మూత మోగించిండు తప్ప కనీసం పట్టించుకున్న పాపానికి పోలే. అంటే ఈ రకంగా నిరుద్యోగులకు మోసం చేసినాడు. ఇక గురుకులాలకైతే రేవంత్ పాలనలో గ్రహణం పట్టింది. మా సబితక్క నాయకత్వంలో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ పథకం తెచ్చాం. ఇక మేము ఉదయం పూట పిల్లలకు బ్రేక్ఫాస్ట్ తెచ్చే పథకం తెచ్చాం. కేసీఆర్ గారు పిల్లలకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చేశాడు. కేసీఆర్ గారి ప్రభుత్వం 298 గురుకులాలను 1022కు పెంచింది. కేసీఆర్ గారి ప్రభుత్వం అట్టడుగు వర్గాల పిల్లలకు అద్భుతమైనటువంటి విద్యను అందించాం. పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత గొప్పగా ఆ పిల్లలు ఎదిగారు. ఎంతో మంది పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సివిల్ సర్వెంట్స్గా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందారు. విదేశాల్లో వెళ్ళి చదివేంత గొప్పగా గురుకులాలను తీర్చిదిద్దింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇందాక చూసాం, పాలమాకుల గ్రామంలో శంషాబాద్ దాటిన తర్వాత ఆ రోజు నేను సబితక్క పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ పురుగులన్నం మాకొద్దు అని ఏడుస్తూ ఉంటే మేము హాస్టల్కి పోతే కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సార్ మేము ఈ పురుగులన్నం, ఈ గొడ్డు కారం తినలేకపోతున్నాం, అడిగితే మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఆ పిల్లలు, ఆడపిల్లలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ రేవంత్ పాలనలో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలక కాట్లు, విద్యుత్ షాకులు, ఈ రకంగా దాదాపు 49 మంది పిల్లలు చనిపోయినారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖల్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సాధించిన రికార్డు ఏమైనా ఉందంటే తన నేరపూరిత నిర్లక్ష్యంతో 49 మంది గురుకుల విద్యార్థులను బలి తీసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఎంతో మంది తల్లిదండ్రులకు గుండెకోత మిగిలింది. ఇక పల్లెలు పట్టణాలు మీరు చూశారు, ఆ మధ్య పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. కేసీఆర్ గారి హయాంలో ప్రతి నెల క్రమం తప్పకుండా పల్లెలకు నిధులు పోతా ఉండే, పట్టణాలకు నిధులు పోతా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో పల్లె ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే, పట్టణ ప్రగతి నుంచి నయా పైసా ఇయ్యలే. సరే నీకు పేరు నచ్చలేదేమో, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి, పేరు మార్చినా డబ్బులు ఇవ్వాలి కదా. నీ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఎందుకు నిధులు విడుదల చేయలేదు అని మేము అడుగుతా ఉన్నాం. పల్లెలన్నీ మురికి కూపాలుగా తయారవుతున్నాయి. అక్కడ పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీలందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి. ఇవాళ హరితహారం కింద పెట్టిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేక పల్లెల్లో పట్టణాల్లో మొక్కలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ పాలనలో చూస్తూ ఉన్నాం. ఇవాళ పారిశుభ్రత లోపించి దోమలు పెరిగినాయి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో మలేరియా, చికెన్ గున్యా, డయేరియా, రకరకాల వ్యాధులతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆసుపత్రుల పాలై అప్పుల పాలైపోయిన నీ ఏడాది పాలనలో. చివరికి ఎందాకొచ్చిందంటే తెలంగాణలో అనారోగ్యకర పరిస్థితులు ఉన్నాయి, అక్కడికి పోతే మీకు చికెన్ గున్యా వస్తుందని చెప్పి అమెరికాలోని అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆ దేశ పౌరులను హెచ్చరించేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవమానకరం.
అమెరికా ప్రభుత్వం అమెరికా పౌరులను హెచ్చరించింది. తెలంగాణ పోయారు జాగ్రత్త, అంత చికెన్ గున్యా వస్తున్నది, మీరు తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుంది జాగ్రత్త అని ఆ దేశ పౌరులను అమెరికా హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం పరువు ఈ రేవంత్ రెడ్డి తీసినట్ట కాదా? కేసీఆర్ గారేమో రాష్ట్ర గౌరవాన్ని రాష్ట్ర ప్రతిష్టను పెంచితే నువ్వేమో రాష్ట్ర పరువును గంగపాలు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక విద్యార్థులకు మోసం అయిపోయింది, నిరుద్యోగులకు మోసం అయిపోయింది, ఉద్యోగులను కూడా మోసం చేసింది. ఆ రోజేమో ఉద్యోగులను నమ్మించడానికి మేము రాగానే 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తాం, రాగానే 3 డిఏలు ఇస్తాం, మీ పెండింగ్ బకాయిలన్నీ విడుదల చేస్తాం అని చాలా గొప్పగా ఉద్యోగులకు చెప్పింది. పీఆర్సీ ముచ్చటనే లేదు. 6 నెలలు ఏడాది నిండే పీఆర్సీ గురించి ఊసేలేని పరిస్థితి. 3 డిఏలు పోయి 5 డిఏలు వస్తే 1 డిఏ ఇచ్చిండు, పండుగ చేసుకోండి అన్నాడు. ఇంకా 4 డిఏలు పెండింగే ఉన్నాయి. పెండింగ్ బకాయిల గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఆశాలు, అంగన్వాడీలు, హోంగార్డులకు ఇచ్చిన హామీ అమలు చేసే దిక్కే లేదు. ఆశాలకు జీతం పెంచుతాడు, అంగన్వాడీలను పర్మనెంట్ చేస్తాడు, హోంగార్డులను పర్మనెంట్ చేస్తాడు. ఏడాది పాలనలో మర్రి కూడా చూడలే వాళ్ళ దిక్కు, ఆశాల దిక్కు, అంగన్వాడీల దిక్కు, హోంగార్డుల దిక్కు. ఈ ముఖ్యమంత్రి కనీసం మర్రి కూడా చూనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టించారు. పిల్లలు, మధ్యతరగతి పిల్లలని చూడకుండా మనం చూసాం. హైడ్రాలో ఒకసారి ఒక అమ్మాయి నా పుస్తకాలు తెచ్చుకుంటాను, మా నాన్న కొనిచ్చిన ఫ్లాస్క్ తెచ్చుకుంటానని ఆ చిన్న పసిపాప కన్నీళ్లు పెడుతుంటే కూడా వీళ్ళ హృదయం కరగలేదు. పేదల ఇండ్లు, మధ్యతరగతి ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు. మాకు అన్ని అనుమతులున్నాయి, ఇగో ప్రభుత్వమే మా ఇంటికి అనుమతి ఇచ్చింది, మేము హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మా ఇల్లు కూలగొట్టద్దని సాక్ష్యాధారాలు చూయిస్తుంటే కూడా ఇండ్లన్నీ కూలగొట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చివరికి ఏమైంది? ప్రజల్లో తిరుగుబాటు వస్తే, నిరసన పెరిగితే నాలుక గరుచుకొని ఇక కూలగొట్టమంటారు. ఇప్పుడేమంటుండ్రు? ఎవరైతే ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళని కూలగొట్టం, కొత్తగా కట్టేవి మాత్రమే కూలగొట్టము అంటున్నారు. మరి కూలగొట్టిన వాళ్ళ సంగతి ఏంటి? ఇలా విధ్వంసం జరిగింది కదా, చాలా మంది ఇళ్ళు కూలగొట్టి రోడ్డు మీదకి తెచ్చినావు కదా, మరి ఆ కూలిన ఇండ్లకు ఎవరు నష్టపరిహారం ఇస్తారు? కూలిన ఇండ్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు అనుభవించిన క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారో ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కొద్దిగా అయిపోయాయి, మరి వాళ్ళ ఆ ఇల్లు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చింది. బ్యాంకులలో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు కిస్తీలు కడుతున్నారు, పైగా ఇల్లు కిరాయికి తీసుకొని నడి రోడ్డు మీదకి ఆ కుటుంబాలు తెచ్చినవే. ఇది నీ అనాలోచిత చర్య, నీ తొందరపాటు చర్య, నీ ఆగమాగం చర్యల ఫలితంగా కొన్ని వందల మంది పేద కుటుంబాలను రోడ్డు మీదకి తెచ్చావు. ఇక మూసి ఈ రేవంత్ రెడ్డి రాగానే కొత్తలో ఒకటి లంక బిందెల కథ చెప్పాడు, మీ అందరికి గుర్తే ఉంటుంది. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అంటే లంక బిందెలు తవ్వుకోవడమే తెలుసు రేవంత్ రెడ్డికి. అందుకే ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ నదిలో మూసీ సుందరీకరణ పేరిట నిజంగా లంక బిందెల్ని ఎలా తెచ్చుకోవాలని ఆయన ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. లంక బిందెల కోసమే మూసీ ప్రాజెక్ట్ చేపట్టిండి. ఇది మూసీ ప్రక్షాళన పథకం కాదు, ముమ్మాటికి మూటలు వెనకేసుకునే పథకం. ఇది మూసీని ప్రక్షాళన చేయడమే నిజంగా నీ లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నీళ్లు శుభ్రం చేసే దగ్గర నీ ప్రయాణం ప్రారంభం కావాలి. నదిని ప్రక్షాళన చేయడం అంటే నదిలోకి మురికి నీళ్లు పోకుండా చేయి. నదిలోకి కేసీఆర్ గారు డిపిఆర్ తయారు చేసిన విధంగా కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చి నదిలో పోయి. కానీ నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావు? నదిని ప్రక్షాళన చేసే దగ్గర చేయలేను, ఇండ్ల కూల్చివేలతో నువ్వు ప్రారంభం చేసినావు. అంటే ఆ ఇండ్ల కూల్చివేత వెనుక ఉన్న కుట్రేంది? భూములు ఆక్రమించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, తన అనుయాయులకు పంచిపెట్టాలి. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించింది. దాంట్లో భాగంగానే 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా పూర్తి చేసింది. నిజాయితీ ఉంటే ఎలా రేవంత్ రెడ్డి గారు మిగతా ఎస్టీపీలు కట్టి గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయాలి. ఇలా 16,000 కోట్ల రూపాయలతోనే మూసీలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు పారించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. కానీ రేవంత్ రెడ్డి గారు
ఆ 16,000 కోట్ల పథకాన్ని పక్కన పెట్టి 1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని కుట్ర చేస్తా ఉన్నాడు. ఈ పథకం మూసీ ప్రక్షాళన పథకం కంటే కూడా ప్రజల సొమ్ము భక్షాలన పథకంగా పేరు పెట్టాలి. రైట్ సతీష్, ఛార్జ్ షీట్ బీఆర్ఎస్ పార్టీ అంటే గత ఏడాది పాలనలో ప్రభుత్వం ఏమేం చేయలేదో చెప్తూ చేసిన వాటిల్లో కూడా లోపాలను ఎత్తి చూపుతూ ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది. హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లేదంటే 7 లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ చెప్తుంటే ఏడాదిలోనే 1,00,000 కోట్ల అప్పులు చేశారంటే ఒక కొత్త వాదాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది. అది మనకు కనిపిస్తుంది. హరీష్ రావు గారు ఆ ఛార్జ్ షీట్ లో చాలా అంశాలు, మా దగ్గర ఆ ఛార్జ్ షీట్ కాపీ కూడా ఉంది. కాంగ్రెస్ ఏడాది పాలనపై టీఆర్ఎస్ ఛార్జ్ షీట్ అని చాలా అంశాలు ఇందులో పొందుపరిచారు. చాలా విషయాలను ఫోటోలతో సహా రకరకాలుగా గ్యారెంటీలు, ముఖ్యంగా గ్యారెంటీలు అమలు చేయలేదని చెప్పడంతో పాటు అమలైన కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో కూడా లోపాలను చాలా పెద్ద ఎత్తున ఎత్తి చూపే కార్యక్రమం బీఆర్ఎస్ తీసుకుంది ఈరోజు.